భార్య చెల్లెని ఎత్తుకుపోయిన భర్త ఏ పేపర్ చూసినా పేపర్ అయితే పేపర్ అరుణ్ రెడ్డి ఉన్నాడు కదా, ఎట్లయినా నాకు కడుపు నింపుతాడు ఇలా. పెద్దమనిషి నమస్తే. ఏందిరా గిట్లా అవుతున్నావు పొద్దున ఊరంతా చల్లగా ఉన్నది, మన కడుపు నుండి ఎట్లా మనం బతుకుడు ఎట్లా? ఊరంతా చల్లగా ఉన్నది, మన కడుపు నుండి ఎట్లా మనం బతుకుడు ఎట్లా? నేను కదే అనుకుంటానరా, ఏం చేద్దాం మరి ఎట్లా? ఏమి లేదన్నా, పుల్లలు పెడదాం. పంచాయతీ మన దగ్గరికి వచ్చేది కదా ఎట్లాగు. ఎవర్రా మన దగ్గరికి వచ్చేది? అదా వారం రోజులే నూరంతా సప్పపోయింది, నూరంతా సప్పపోయింది. ఏం పంచాయతీలు ఇవ్వా, దానికన్నా పుల్ల పెడదామా? వాళ్ళకి పుల్లలు పెడితే మనకు పుల్లలు పెట్టి దొరుకుతాడు కదా. మంది కొంపలు ముంచుకుంటే ఉండద్దు, అందరం కలిసి మెలిసి ఉండాలి, మంచిగా బతకాలి. రోజులు పంచాయతీలు అద్దు. ఎవరి కాళ్ళకి పుల్లలు పెట్టరు కాదు, మనం మంచిగా కొడితే మనలు కూడా మంచిగా కొడతారు. మనం వాళ్ళకి పుల్లలు పెడితే మన కూడా పుల్లలు పెడతాడు. మనం అందరం కలిసి కట్టుకుందాం, కలిసి మెలిసి. ఇక నీ పోతాను, మీరు ఏమైనా చేస్తారు చెప్పండి. ఈసారి అంతా పొలం అంత ఎట్లా ఉన్నది అంతా. వీడు ఏంది పూల మరి కలిసినాక ఒకటి గడ్డి కానీ వీటిని నడిపోవాలని వీడు మనిషి ఆ గాడి రాయుడు. మన పొలం మంచిగా ఉంది, నా పొలం మందాలు అనిచేసేది గిట్టున్నది. ఏంది మన పొలం మంచిగా ఉంది, నా పొలం మందాలు అనిచేసేది గిట్టున్నది. ఏంది అరే, ఈ పొలం అనుకుంటా నా పొలం అని అనుకుంటున్నారా? నీ పొలం అనుకుంటా నా పొలం అని అనుకుంటున్నారా? నీ పొలం కలిసిన గడ్డి నా పొలం ఎత్తాను. అగో మామిడి కుక్కలు కోరుతాడు. ఏమన్నా ఎట్లా కనబడతానరా? నా పొలంలో గడ్డేసింది కానీ నన్నే కుక్క అంటానేంద్రా? అరే, నా పొలంలో గడ్డేసి నన్నే కుక్క అంట. ఎవరే పెద్ద మనుషుల జవనాది పెట్టి మాట్లాడదాం. ఇక నీ సంగతి నా సంగతి వాళ్ళు చెప్తారు రా. ఇక అరే నీ సంగతి ఏంటో పెద్ద మనుషుల దగ్గర పోదాం. ఆ పెద్ద మనుషుల కన్నా చూసుకున్నాం దా. ఇక పిలిపిపో, 7 గంటల ఆడికి చూసుకున్నాం పో. పిలిపిపో, 7 గంటల ఆడికి చూసుకున్నాం పో. పెద్ద మనుషుల చూసుకున్నాం కదా. ఇక అరే నీ బల్బు రేపు అంత నువ్వు చూస్తూ. ఇక నమస్కారం సంతు. నీ ఎప్పుడు సంతానం మందరిచ్చేటోడు ఇప్పుడు నీ మందరిచ్చినా మందరియకుండా పోతాడు. ఓ సంతానా ఆగే, ఓ సంతానా ఆగే. అరే ఏందిరా, నా బాధ నాకైతే నీ బాధ నీకు. అరే ఏందిరా నీ బాధ, మాకు చెప్పురా. అరే ఏం లేదురా మాయి, మా తమ్ముడు వరి కలిసిండు. వరి కలిసి మన గడ్డి మొత్తం పొలం వేసిండు. ఏంద్రా తమ్ముడి సంగతి అని అంటే వాడు నాదేం మర్రపడతాడు. నీ పెద్ద మధ్యలో వెళ్తాను పోతాను. ఇక అరే ఈ పంచాయతీ ఎందుకు, ఈ పొలావులు ఎందుకురా? ఈ పంచాయతీలు పెడితే నువ్వు పెట్టిన పైసలు తింటారు, నీ తమ్ముడు పెట్టిన పైసలు తింటారు. వాటిగా మీరే బాగా అవుతారా? అరే మయ్య నువ్వు మంచిగా చెప్తాను కదా, మా తమ్ముడు తింటారా? సరేరా, రేపు పొద్దుగా నిన్ను మాట్లాడతానికి. సరే మరి ఇక నువ్వు అంటున్నావు కానీ మాటని మరి ఆగుతానా? నువ్వు అని పొద్దుగా పిలిచి మాట్లాడు. అరే ఈ సంపిగాడు ఇట్లా కలిసిండు, ఇంత రొల్లు అవుతుంది అంటాడు పొలం కాడ. మరి ఏం చేయాలి? ఒకసారి సిద్ధి గారికి ఫోన్ చేసి చూద్దాం. ఇంత రొల్లే, సరే కనుక్కుందాం ఏమైతుందో. ఫోన్ చేస్తాడు. అరే సిద్ధు ఏడున్నారా? అన్న ఫోన్ చేసినా చెప్పు. ఏం చెప్తాను రా? ఏం లేదన్నా, ఇంత ఆవులకి ఇంత గడ్డి వేస్తావునా? ఏం లేదురా, ఇక ఇవరాక మీ అన్న కలిసిండు. మీ అన్న పొలంలో వరి కలిసి గడ్డి వేసినావాట. పంచాయతీ పెట్టిస్తాను. అంతా మనమే కదరా, వాడిని కూడా రమ్మన్నా. ఒకసారి నువ్వు కూడా రా, మాట్లాడుకుందాం మనం. సరే మా అన్న అత్తానా? సరే
వస్తానరా నువ్వు కూడా ఆరామారి మా వాళ్ళు వచ్చిన ఆరామారి నన్ను రమ్మన్నావు కానీ వస్తానట్రా వస్తాను ఒక 2 నిమిషాలు ఆగు. అరే నిన్న మీ అన్న కలిసిండు నువ్వు పొలం కలిసిన గడ్డి వాళ్ళ పొలంలో వేసినావట ఇది న్యాయమైన ఆరా ఆడు ఏమంటా అంటే పెద్ద మనుషుల దగ్గర పిలిపిస్తా అంటాడు తప్పేందో ఎందుకు పిలిపిస్తా పిలిపియని చూసిన ఆడవానికి కావడం అది ఎట్లా మాట్లాడతానరా ఏం కన్ను నెత్తుకొచ్చినాయా? ఏమిరా పెద్దను అనుకుంటే బాగా హుషారు చేస్తాను మీరు ఇద్దరు ఒకటే నన్ను ఏం చేద్దాం అనుకుంటారా ఈ పెద్ద మనుషులు కదా మన ఒక్క పంచాయతీలు ఏంది మా ఏమో మన దరిద్రం ఈ సంవత్సరం ఇట్లా పాడైంది ఈ అబ్బాయి ఎవరన్నా ఒక్కడు వచ్చినా వారం నెలలో గడుపుతుంది ఓ ముక్కలేదా సుక్కలేదా ఏం చేద్దాం ఎవడో ఒకరు రాడా బకరాగాడు అతడిది నువ్వు టెన్షన్ పడకు ఎవడో ఒకరు రాడా బకరాగాడు అతడిది నువ్వు టెన్షన్ పడకు పెద్దలారా మా అన్న 50,000 డిపాజిట్ పెడతాను మరి దేని గురించి జగన్నాథ్ పెడతా అంటావు నువ్వు మాది పొలం కాడ వరి కలిసిన గడ్డి పంచాయతీ మరి ఎంత పెడతావు 50,000 పెడతా ఫోన్తో చేస్తా పెద్దన్న ఇక వారం రోజులు మన పూట కలిసినట్టేనే పంచాయతీలు లేవంటే కదా ఊరైనా వచ్చింది ఇక చూసుకో వారం రోజులు ఇప్పుడే మామ మరి సందును పిలిపించి ఏదో మాట్లాడి పరిష్కారం చేద్దాం సందుకు ఫోన్ చేసి రమ్మని చెప్తాం మరి సరే పిలిపి ఇద్దరు అనాముల్లో ఎవరు తప్పు ఉందో వాళ్ళది తప్పు తీద్దాం ఓకే సందు ఏడున్నావు మీ తమ్ముడు పంచాయతీ పెట్టిండు నువ్వు ఇక్కడ పెద్ద మనుషుల కాడికి రావాలి సంతు మరి సరే అత్తానా మరి ఏమైంది రెడ్డి సాబ్ ఎందుకో రమ్మని ఫోన్ చేసినావు మీ తమ్ముడు గమనాన్ని పెట్టిండు మీ మీద పెట్టిండా ఈ నలికుట్టుడు అక్కడ చేసి ఇక్కడ ఏం అడుగుతాను విద్యుడాడు నువ్వు ఇంత 10 మందిలో మీ తమ్ముడికి ఇంత తీర్పాను అంటే నువ్వు లేనప్పుడు ఎంత తీర్పానావు మరి అవునే రెడ్డి సాబు వాడి పిల్లలు ఉంటాను కానీ 10 మంది వాడు ఒక్కరు పిల్లలు ఎగురుతున్నాడు మీ తమ్ముడు 50,000 జగన్నాథ్ పెట్టింది మరి నువ్వు కూడా 50,000 పెట్టి జగన్నాథ్ మేము పెద్ద మనుషులం పోయి అక్కడ చూసి పరిష్కారం మేము తీసేస్తాం సరే నది కుప్పలు పెట్టినప్పుడు నేను పెట్టనా నీ నెంబర్ చెప్పి ఫోన్ పే కొడతా ఫోన్ పే కొట్టు మీరు ఇద్దరైతే ఊరిగా మేము పెద్ద మనుషులం పోయి తీసేస్తాం అది సరే మామ అదేందో పోయి తీసేద్దాం ఇవాళ మరి ఎవరు తప్పు ఏందో తీసేద్దాం సరే 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 మొత్తం కోతులు పెట్టినట్టున్నాయి ఇది కోతులే ఎవరో మనసులో మరి కోతులు మరి ఏం అర్థమవుతుంది ఎవరన్నా మనిషిని కొన్ని ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిపిద్దాం మరి అన్నదమ్ములు పంచాయతీ అన్నట్టు 26 పెద్ద మనుషులు ఈడ పంచాయతీ ఉండే ఇద్దరు అన్నదమ్ములు గడ్డి పడ్డా అని ఆ పంచాయతీ పోయేస్తాను ఏం పంచాయతీ ఒడ్డు మీద గడ్డి వేసే పంచాయతీ ఉన్నాయి ఇద్దరు అన్నదమ్ములు అయ్యో గద అనే అది కోతులు వస్తే ఒడ్డు గడ్డితో నీళ్ళు కొట్టింది ఆ పొలంలో పడవచ్చే అరే అయ్యో గద అనే అది కోతులు వస్తే ఒడ్డు గడ్డితో నీళ్ళు కొట్టింది ఆ పొలంలో పడవచ్చే అరే మరి ఏం చేద్దామంటమ్మా అయ్యో కోతులు చేసిన తప్పు మనం ఏం చేస్తాం సరే 25 తీసుకుందాం అన్న తప్పు అందాం తమ్ముడు తప్పు అందాం 25 మనం పండుగ చేసుకుందాం దాన్ని మనం మరి ఏం చేద్దామంటమ్మా అయ్యో కోతులు చేసిన తప్పు మనం ఏం చేస్తాం సరే 25 తీసుకుందాం అన్న తప్పు అందాం తమ్ముడు తప్పు అందాం 25 మనం పండుగ చేసుకుందాం దాన్ని మనం అరే బాబు మీ ఇద్దరు తప్పే ఉంది సరే 25,000 దండగా తీసినాం మిగతా 50,000 మీ ఇద్దరికి ఇచ్చేస్తాను మేము పోతాను అబ్బ కొడుక మునుగుతురా
నేను చెప్పినావురా నలి కొట్టోడా అద్దురా అద్దురా నేను చెప్పినావురా నలి కొట్టోడా అద్దురా అద్దురా అంటే ఇక పోతే తలకాయ పట్టుకుంది తలకాయ గుద్దుకున్నారావు తలకాయ పట్టుకున్నారావు పంచాయతీ ఏమైరా నువ్వు చెప్పినట్టు నీ ఇంత అయిపోయే ఎప్పుడు గాని మూడో వ్యక్తి చెప్పింది నమ్మదురా నేను ఆనాడే చెప్పిన ఇద్దరు కలిసి ఉండుర్రా మంచిగా మెగిలి ఉండుర్రా అని చెప్పని వినరా ఇప్పటికైనా కలుగుర్రి దారి పోదాం